మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలను ముగించే దిశగా కీలక ముందడుగు పడినట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు తమ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియంను వదులుకోవడానికి టెహరాన్ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే తమ ఓడరేవుల ముట్టడిని ఎత్తివేయడంతో పాటు విదేశాల్లో స్తంభింపజేసిన ఆస్తులను విడుదల చేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. శాంతి ఒప్పందానికి సంబంధించిన ముసాయిదా దాదాపు ఖరారైందని, త్వరలో అధికారికంగా ప్రకటిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలకు ముగింపు పలికే దిశగా అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న పరోక్ష చర్చల్లో పురోగతి ఏర్పడినట్లు తెలుస్తోంది. తమ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియంను వదులుకునేందుకు ఎట్టకేలకు ఇరాన్ సూత్రప్రాయంగా అంగీకరించిందని న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం ప్రచురించింది. బహుళ అణ్వాయుధాల తయారీకి ఉపయోగించే యురేనియం నిల్వలను అప్పగించడమే ఇప్పటి వరకు ఇరు దేశాల చర్చల్లో పెద్ద అడ్డంకిగా నిలిచింది. ఈ నిల్వలను అణుధూళిగా అభివర్ణిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకుండా అడ్డుకోవడమే తమ లక్ష్యమన్నారు. యురేనియాన్ని వదులుకునే విషయమై వెనక్కి తగ్గకపోతే మళ్లీ దాడులు తప్పవన్న అగ్రరాజ్యం హెచ్చరికలతో టెహరాన్ పట్టువిడుపులకు సిద్దమైనట్లు తెలుస్తోంది. అయితే యురేనియం నిల్వలను ఏం చేయాలనే విషయమై మున్ముందు మరిన్ని చర్చలు జరగనున్నాయి. అంతకుముందు అమెరికాతో యుద్ధాన్ని ముగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. శాంతి ఒప్పందంపై చర్చలు సానుకూలంగా సాగుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనపై ఇరాన్ ఈ మేరకు స్పందించింది. తమపై బలవంతంగా రుద్దిన యుద్ధానికి ముగింపు పలకడమే ప్రస్తుతం తమ ముందున్న లక్ష్యమని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బాఘాయి తెలిపారు. యుద్ధాన్ని శాశ్వతంగా ముగించేందుకు అమెరికాతో అవగాహన ఒప్పందాన్ని చేసుకునే పనిలో ఉన్నట్లు వెల్లడించారు. లెబనాన్తో సహా అన్ని యుద్ధాలు పూర్తిగా ముగించడంపైనే చర్చలు జరుగుతున్నట్లు చెప్పారు. మొదట ప్రాథమిక ఒప్పందం చేసుకుని ఆ తర్వాత 60 రోజుల్లో తుది ఒప్పందానికి వస్తామని ఇరాన్ వివరించింది. ముఖ్యంగా తమ ఓడరేవుల ముట్టడిని ఎత్తివేయాలని, విదేశాల్లో స్తంభింపజేసిన తమ ఆస్తులను విడుదల చేయాలనే 2 ప్రధాన డిమాండ్లను అమెరికా ముందుంచినట్టు బాఘాయి పేర్కొన్నారు. శాంతి చర్చల్లో అణు అంశంపై చర్చలు జరగడం లేదని, రాబోయే 3-4 రోజుల్లో ఈ ఒప్పందంపై ఒక స్పష్టత వచ్చే అవకాశముందని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు. శాంతి ఒప్పందానికి సంబంధించి చాలా వరకు చర్చలు పూర్తయ్యాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇజ్రాయెల్తో సహా ఆ ప్రాంతంలోని తమ మిత్ర దేశాలతో ఫోన్లో చర్చలు జరిపినట్లు ట్రంప్ ట్రూత్ సోషల్ ద్వారా వెల్లడించారు. ఒప్పందానికి సంబంధించిన తుది చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తామన్నారు. అయితే ఆ ప్రకటన ఎప్పుడు వస్తుందనే నిర్దిష్టమైన సమయాన్ని మాత్రం వెల్లడించలేదు.